ఈనాడు షాక్ అయిందంటే తెలుగుదేశం షాక్ అయినట్టే. ఎందుకంటే అనూహ్యంగా ముగ్గురికి బీజేపీ టిక్కెట్లు, 6 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, పురంధేశ్వరికి టిక్కెట్లు, సీఎం రమేష్, వరప్రసాద్, కొత్తపల్లి గీత, శ్రీనివాస్ వర్మలకు అని రాస్తూ ఇందులో రాష్ట్రంలో బీజేపీ పోటీ చేస్తున్న 6 లోక్సభ స్థానాలకు ఆదివారం అభ్యర్థులను ప్రకటించి జాబితాలో అనూహ్యంగా ముగ్గురు చోటు దక్కించుకోగా టికెట్ ఖాయమని భావించారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకి నిరాశ ఎదురైంది. నరసాపురం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ వర్మ, తిరుపతి నుంచి గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు ఊహించిన విధంగా టికెట్లు దక్కించుకున్నారు. అందులో ఎవరు ఊహించకపోవడం ఏంది? చిన్నప్పటి నుంచి చెప్తున్నారు అది కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట అన్నటువంటిది. అక్కడ సీటు విజయనగరం వద్దని కూడా చెప్తున్నారు వాళ్ళు. నరసాపురం ఏంటి ఇక్కడ వీళ్ళు వేసిన ఎత్తుగడ? వాస్తవంగా నరసాపురం గతంలో 2 సార్లు బీజేపీ గెలిచింది. గోకరాజు గంగరాజు, ఒకప్పుడు కృష్ణరాజు. కాబట్టి ఆ సీటు కావాలని ఆశిస్తుంది బీజేపీ. ఆ సీటుని బీజేపీ నుంచి తెలివిగా పక్కకి తప్పించి నరసాపురంలో రఘురామకృష్ణరాజుకి ఇప్పించాలి అన్నది ఫస్ట్ ప్రయత్నమైంది. కానీ రఘురామకృష్ణరాజు భారతీయ జనతా పార్టీ తరపున అయితేనే గెలుపు ఎక్కువ అవకాశం ఉంటుంది, ఇంకోటి ఫ్యూచర్లో సెక్యూరిటీ ఉంటుంది అని ప్లాన్ చేసుకున్నారు. లేకపోతే తెలుగుదేశం ఎప్పుడే అనౌన్స్ చేసేయాలిగా, జనసేన ఎప్పుడే అనౌన్స్ చేసేయాలిగా, జనసేనకి ఇచ్చేయచ్చు కదా సీటు. ఎందుకు ఆపారు? వాళ్ళిద్దరిని ఎత్తిన పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు రఘురామకృష్ణరాజు. ఇక్కడ విశేషం ఏంటంటే భూమి లీజుకు తీసుకునేదేమో జగన్ దగ్గర, కూలి పని చేసేదేమో చంద్రబాబు దగ్గర, కూలీనేమో పురంధేశ్వరి ఇవ్వాలన్నమాట. అట్లా ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. కాబట్టి ఇది అనూహ్యం అట. కిరణ్ కుమార్ రెడ్డికి రావడం అనూహ్యం ఎందుకు అవుతుంది? వరప్రసాద్కి రావడం అనూహ్యం అంటే అర్థం ఉంది. రెండోది పురంధేశ్వరికి రావడం అనూహ్యం ఎందుకు అవుతుంది? కొత్తపల్లి గీతకి రావడం అనూహ్యం ఎందుకు అవుతుంది? అది ఎప్పటి నుంచో అనుకున్నదే కదా. అనూహ్యం అనే పదం ఎందుకు వచ్చిందా అంటే రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇప్పించడానికి, బీజేపీ టికెట్ ఇప్పించడానికి చేసిన ప్రయత్నం విఫలమయ్యేటప్పటికి అనూహ్యం అనే పదాన్ని వాడారు.